అరే ఇవాళ జెండా ఎందుకు ఎగరేస్తారో తెలుసునారా అని అడిగినామనుకో, నాకెందుకు తెలియదు, దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు అంటారు. అదే పోరలని అడిగితే ఏగవని నాకెందుకు, చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారు అంటారు కూడా. చాలా మందికి తెలియని ముచ్చట ఏంటంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే గణతంత్ర దినోత్సవం. ఇయాల్టికి బరాబర్ 77 ఏండ్లుగా కార్యం జరిగి మరి జెండా పండుగ ఎట్లయిందో చూడాలి కదా. చలో ఢిల్లీ. ఇట్లా రాష్ట్రపతి ముర్ము మేడం రాగానే గిట్లా ఎల్కని చెప్పిండు ప్రధానమంత్రి మోడీ సారు. మేడం పక్కకున్నది యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా. ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులున్న తలపాగా చుట్టిండు. మీద జరీతోటి నేసిన డిజైన్ చెక్కున మెరుస్తుంది. అందరికి శనార్థులు చెప్పుకుంటా గిట్లా మీదికి పోయిండ్రు. అయితే ఇంకా జెండా వందనం. అటు పిరంగులు మోగినాయి. మొన్న అంతరిక్షంలోకి పోయిన సుభాంశు శుక్లాకు అశోక చక్ర అవార్డు ఇచ్చిండ్రు. జవాన్ల లెఫ్ట్ రైట్ గానే యుద్ధ ట్యాంకర్లు ఇప్పుడు హెలికాప్టర్ల విన్యాసాలు, ఆపరేషన్ సింధూర్ వాడిన సుదర్శన చక్ర కడమ అతాలు చూపించారు అందరికి. అగో మన దేశం ఆయుధాల గురించి కూడా పెద్ద చుట్టాలకు చెప్తున్నాడు మోడీ సారు. ఢిల్లీ మహిళా పోలీసుల బ్యాండ్ మస్తు అనిపించింది. ఇక ఎటు చూడండి ఒంటెలను ఎట్లా సింగారిచ్చిండ్రు. అటు ఇంకా రాష్ట్రాల రథాలు వచ్చినాయి. ఒక్కో రాష్ట్రం తరపున ఒక్కొక్కటి. ఈ కిత్తకు మనకు ఛాన్స్ రాలే. ఇదైనాక కళాకారుల ఆటపాటలు. ఇంట్లో మన ఒగ్గు కళాకారులు కూడా ఉన్నారు. తెలంగాణకెళ్ళి 30 మంది సెలెక్ట్ అయ్యిండ్రు.